సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు. సహకార వ్యవస్థ దేశానికి ఎనలేని సేవలు అందించిందని తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ సహకార మంత్రిత్వ శాఖ ఎన్సీడీసీ ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు, వాటి ఫలాలపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను జూలై మొదటి శనివారాన్ని సహకార దినోత్సవంగా పాటిస్తూ విశ్వవిద్యాలయ వేదికగా జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్, ఐసీఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్ గణేశన్, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ షార్దుల్ జాదవ్, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ పత్యానాయక హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ సహచర్యం, సమాలోచన, సాధన, సమిష్టితత్వం, సంఘటితత్వం సూత్రాల ఆధారంగా ఏర్పడ్డ సహకార వ్యవస్థ దేశానికి ఎనలేని సేవలు అందించిందని అన్నారు. సహకార వ్యవస్థ ద్వారా గ్రామాలు విజయపథంలో దూసుకెళ్లిన అనేక ఉదంతాలను వివరించారు. విద్యార్థులకు సైతం సహకార సంఘాల ఏర్పాటును విశ్వవిద్యాలయం పరిశీలించనుందని, ఎన్సీడీసీ సహకారంతో వారిలో నాయకత్వ లక్షణాలు, దార్శనికత, సృజనను పెంపొందించుకోవడానికి కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఆర్జించిన జ్ఞానాన్ని, సామాజిక స్పృహను జోడించి వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలు గావించాలని సూచించారు. ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ షార్దుల్ యాదవ్ మాట్లాడుతూ ఎన్సీడీసీ ద్వారా వ్యవసాయం, రిటైల్ వాల్యూ ఎడిషన్, మార్కెటింగ్, ట్రేడింగ్, స్టోరేజ్ వంటి అనేక అంశాలలో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీడీసీ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునే పద్ధతులను, యువత, ఉపాధికి, వ్యాపారానికి ఉన్న అవకాశాలను సవివరంగా తెలియపరిచారు. ఐసీఎం డైరెక్టర్ డాక్టర్ గణేశన్ మాట్లాడుతూ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న 60 కార్యకార అంశాల ద్వారా సహకార వ్యవస్థలో అనేకమైన సంస్కరణలు సాధ్యమన్నారు. ఐసీఎం ద్వారా అవగాహన కార్యక్రమాలతో పాటు డిప్లొమా కోర్సులు సైతం అందించున్నట్లు తెలిపారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువతకు చేరవేసే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సెమినార్ చైర్మన్ ఆచార్య ఆకుల రవి సహకార వ్యవస్థ చరిత్రను, డాక్టర్ శ్రీదేవి సహకార వ్యవస్థ మహిళా సాధికారతపై రిటైర్డ్ అధికారి పి నరసింహారెడ్డి కోఆపరేటివ్ వ్యవస్థలో అవకాశాలపై ప్రసంగించారు. సహకార వ్యవస్థ ప్రాశస్త్యాన్ని తెలిపేలా రైతులు మరియు విద్యార్థులు అధికారులతో విశ్వవిద్యాలయ ముఖద్వారం నుండి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ, కన్వీనర్ డాక్టర్ బి ప్రసాద్ తదితర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.